సార్ చాలా మంది వాళ్ళ ఇన్వర్టర్స్ ని మొబైల్లో మానిటర్ చేసుకోవచ్చు అండి సార్. మన ఇన్వర్టర్స్ కూడా అలా చేసుకోవచ్చా సార్? చాలా మంది మన కాంపిటీటర్స్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళ మిషన్స్ అన్నిటిని మొబైల్లో మానిటర్ చేసుకోవచ్చు అని చెప్పి మొబైల్ అంతా చూపిస్తాండ్రు. మన మిషన్స్ ఎలా వర్క్ అవుతాయంటే, మనం మొబైల్లో మానిటర్ మాత్రమే చేసేది కాదు, మన మిషన్స్ ని మనం మొబైల్లో కంట్రోల్ కూడా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, మన మిషన్ ని వైఫై కనెక్ట్ చేసేసి వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళ ఆఫీస్ లో నుంచి పవర్ కట్ చేయొచ్చు. అది ఎలాగంటే జస్ట్ ఇప్పుడు మనము ఈ యాప్ని అయితే యూజ్ చేస్తున్నాం, రాయలో చూపిస్తాను. ఈ యాప్లో మన మిషన్ అయితే కనెక్ట్ అయింది, 6 కిలోవాట్ మిషన్ అయితే మనకు కనెక్ట్ అయినది. ఈ మిషన్ మనం కనెక్ట్ చేసి జస్ట్ దీన్ని ఆన్ చేసాం. ఆన్ చేసిన వెంటనే ఇది ఇప్పుడు స్విచ్ స్టేట్ అనేది ఆఫ్లో ఉంది. ఇప్పుడు మీకు టోటల్ ఎంత పవర్ అయితే కన్జ్యూమ్ అయిందనేది చూపిస్తుంది, బిల్ ఎంత వస్తుంది అనేది చూపిస్తుంది, వోల్టేజ్ ఎంత ఉందనేది చూపిస్తుంది, అండ్ కరెంట్ ఎంత కన్జ్యూమ్ అవుతుంది అనేది చూపిస్తుంది. స్విచ్ స్టేట్ వచ్చి ఆఫ్లో ఉంది. దీన్ని మనం ఆన్ చేయాలి అనుకుంటే మన మిషన్ అయితే అక్కడ కనెక్ట్ అయినది. చూడండి, ఇప్పుడు నేను ఈ మొబైల్లో దీన్ని ఆన్ చేస్తాను. ఇప్పుడు అక్కడ చూసారంటే మొబైల్లో మనం ఆన్ చేసిన వెంటనే అక్కడ మిషన్ అనేది ఆన్ అయింది అండ్ అవుట్పుట్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను మొబైల్లో ఆఫ్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు మొబైల్ ఆఫ్ చేశాను. దెన్ హ్యాపీగా మీరు మొబైల్లో మానిటర్ చేసుకోవచ్చు. మొబైల్లో మానిటరే కాకుండా మొబైల్లో కంట్రోల్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే చార్ట్ చూసారంటే ఎంత పవర్ అయితే కన్జ్యూమ్ అయింది, ఈ రోజు ఎంత యూసేజ్ జరుగుతోంది, మొత్తం మీకు ప్రతి ఒక్కటి మీరు మానిటర్ చేయొచ్చు. అలాగే సేమ్ ఈ మిషన్ ని మీరు కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడ చూసినట్లయితే నేను మళ్ళీ ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ ఆన్ చేశాను, జస్ట్ అక్కడ లోడ్ అయితే ఆన్ అయింది. మీకు లోడ్ ఎంత కన్జ్యూమ్ అవుతుందని రియల్ టైం మానిటరింగ్ కూడా చేయొచ్చు. ఇక్కడ చూడండి, 270 వాట్స్ అయితే 721 వాట్స్ అయితే కన్జ్యూమ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే కరెంట్ ఇంత కన్జ్యూమ్ అవుతుంది, వోల్టేజ్ వచ్చి 202 వోల్ట్స్ అయితే ఇక్కడ వస్తుంది. దెన్ ఇప్పుడు నేను మీకు ఇంకొకసారి ఆఫ్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి, మిషన్ అయితే మనం ఆఫ్ చేసాము. ఈ విధంగా మన మిషన్స్ అయితే వర్క్ అవుతాయి. చాలా మంది వాళ్ళు మానిటరింగ్ మాత్రమే, అంటే మన మిషన్స్ అన్నిటిని కూడా మనం మొబైల్లో మానిటర్ చేసుకోవచ్చు, పవర్ ఎంత కన్జంప్షన్ ఇవంతా చూసుకోవచ్చు. కాకపోతే వాళ్ళందరి దగ్గర లేని ఆప్షన్ ఏంటంటే వాళ్ళ దగ్గర కంట్రోలింగ్ అనేది ఉండదు. మిషన్ని ఆన్ చేయడం, ఆఫ్ చేయడం, ఇలాంటి కంట్రోలింగ్ వాళ్ళ దగ్గర ఉండదు. మన దగ్గర మిషన్ని కంట్రోల్ చేసే ఆప్షన్ అయితే ఉంది. జస్ట్ మీరు మిషన్ కనెక్ట్ చేసుకున్న తర్వాత మీకు రియల్ టైం మానిటరింగ్ చేసుకుంటూ మీరు ఒకవేళ మిషన్ ఆఫ్ చేయాలనుకుంటే మీరు ఎక్కడి నుంచే మీరు జస్ట్ ఇప్పుడు వచ్చి లోడ్ అయితే ఆన్లో ఉంది, మీరు చూడండి, మీరు ఇక్కడి నుంచే మీరు దీన్ని ఆఫ్ చేసేయచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఆర్ టర్న్ ఆఫ్ స్విచ్ ఎస్ అని మనం ప్రెస్ చేసామంటే ఆటోమేటిక్గా టక్ అనేది మిషన్ అనేది ఆఫ్ అయిపోతుంది అనమాట. ఇలాగా మనము ఈజీగా మన మిషన్స్ని కంట్రోల్ చేయొచ్చు. ఇలాంటి మరెన్నో విషయాల గురించి మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. నేను ఇంకా మీకు అప్డేటెడ్ టెక్నాలజీని మీకు చూపిస్తాను. ఇండియాలో ఇప్పటి వరకు మొబైల్లో వాళ్ళ సిస్టమ్ని మానిటర్ చేసే ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి, కానీ కంట్రోల్ చేసే ఆప్షన్స్ అయితే ఫస్ట్ మనం ఇండియాలో మనమే లాంచ్ చేస్తున్నాం. జస్ట్ మీరు మొబైల్లో కంట్రోల్ చేసుకొని, మొబైల్లో మానిటర్ చేసుకొని హ్యాపీగా మన మిషన్స్ అన్నిటిని అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. మీకు మన మిషన్స్ కావాలనుకుంటే జస్ట్ మీరు చేయాల్సిందల్లా ఒకటే, మన డీలర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ని సంప్రదించండి. అండ్ మన ఇన్స్టాగ్రామ్ ఛానల్లో కాకుండా మన డీటెయిల్ డిస్క్రిప్షన్ అనేది నేను యూట్యూబ్ ఛానల్లో కూడా, మన వోల్ట్ మంక్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జస్ట్ దాన్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.